నమస్తే. ఆపరేషన్ కగార్ సమయం దగ్గర పడుతోంది. ఎలాగైనా సరే మార్చి 31 కల్లా వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా మావోయిస్టులు లేకుండా దేశాన్ని ఏస్తామని చెప్పిన విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్‌గా ఎన్‌కౌంటర్‌లు, లొంగుబాట్లు జరుగుతా ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడ కంప్లీట్‌గా బస్తర్ కావచ్చు, ఆ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మైనింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వీడియోలు కూడా వస్తున్న పరిస్థితి. మాట్లాడదాం ఈ అంశాలపైన. అలాగే రీసెంట్‌గా రెగ్యులర్‌గా మావోయిస్టులు లొంగిపోతుర్రు. ఎవరైతే వీళ్ళ పైన మాట్లాడుతారో వాళ్ళని అర్బన్ నక్సలైట్‌లు అంటున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు. మాట్లాడదాం ఈ అంశం పైన ఏ విధంగా లీగల్‌గా ఎలా ఉండబోతుంది? ఏ విధంగా మాట్లాడొచ్చా? లేదా? అనేవి అన్ని అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. అలాగే ఆర్‌పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్‌గా సార్ మనం చూసినాం అంటే మావోయిస్ట్ హిడ్మా ఎన్‌కౌంటర్ మనం చూసినాం. అది కొంతమంది బూటకపు ఎన్‌కౌంటర్ అంటారు. కొంతమంది జెన్యూన్ ఎన్‌కౌంటర్ ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఆ విధంగా నక్సలైట్‌ని అతను లొంగిపోదామని వచ్చే క్రమంలో కావచ్చు, ట్రీట్‌మెంట్‌కి వచ్చే క్రమంలో దొరకబట్టి ఎన్‌కౌంటర్ చేసిర్రని చెప్పి చెప్తారు. ఫస్ట్‌గా ఆ ఇష్యూని ఎట్లా చూడొచ్చు సార్ మనం? అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఏందంటే వాళ్ళు తుపాకీ గుట్టం ద్వారా రాజ్యం వస్తది. హ్మ్. తుపాకీ గుట్టము అనేది అది అనధికారికంగా ఎవరి దగ్గర తుపాకీ ఉండడానికి లేదు. అవును. ఉంటే ప్రభుత్వానికి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆస్కారం. సో, హ్మ్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు అనధికార తుపాకీ రాజ్యం తెచ్చేవాళ్ళు కాబట్టి, రాజ్యం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. కాబట్టి ఆ ఎన్‌కౌంటరు బూటకమా లేదంటే వాస్తవమా తేల్చాల్సింది కోర్టులు. హ్మ్. మనం గాదు. అవును. సో, కాబట్టి అది దాని మీద ఆల్రెడీ హైకోర్ట్‌లోను హ్మ్. ఏసినట్టున్నారు. అవును. మానవహక్కుల కమిషన్‌లో కూడా హ్మ్. ఏసినట్టున్నారు. సో, కాబట్టి విచారణ అవి చేపట్టిన తర్వాత తెలుస్తది. అది బూటకపా లేదంటే ఒరిజినలా. హ్మ్. చాలా వరకు మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నట్టు ఏందంటే ఇది బూటకం ఎన్‌కౌంటర్ అని. అవును. సో, బూటకపు ఎన్‌కౌంటర్ అనే దాన్ని మనం వ్యక్తిగతంగా చెప్పలేం. హ్మ్. అది అది కోర్టులే న్యాయస్థానాలు నిర్ధారించాలి. అది హ్మ్. బూటకపు ఎన్‌కౌంటర్ చేసే అధికారం అయితే పోలీసులకు లేదు. హ్మ్. ఒక మనిషిని చంపే అధికారం పోలీసులకు లేదు. చట్టపరంగా వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి, కోర్టు ముంగట హాజరుపరిచి, హ్మ్. కోర్ట్ ఇచ్చే శిక్షనే ఫైనల్ అమలు కావాలి. చేయాలి. అవును. అంతేగాని నువ్వెవరు చంపడానికి? హ్మ్. నీకేం అధికారం ఉంది? హ్మ్. కాబట్టి ఆ పోలీసులు చంపడం అనే దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. హ్మ్. అది అప్రజాస్వామిక చర్య. అది రాజ్యాంగ వ్యతిరేక చర్య. జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. అవును. మొన్న పాకిస్తాన్ ఉగ్రవాది నన్ను అరెస్ట్ చేశారు. చేసి వాడిని ఎంతకాలం ఉంచిర్రు? హ్మ్. ప్రాసిక్యూషన్ అయ్యేదాకా ఉంచారు. అవును. కోర్ట్ శిక్షేసింది. అట్లా ఓ పాకిస్తాన్ టెర్రరిస్ట్‌కి ఆ రకంగా మర్యాద ఉన్నప్పుడు, హ్మ్. ఆ రకంగా జీవించే హక్కును కల్పించినప్పుడు, ఈ భారతీయుడు అవును. నక్సలైట్ అంటే ఒక భారతీయుడు. హ్మ్. మరి భారతీయుడు అయిన నక్సలైట్‌ని నువ్వెందుకు ఆ రకంగా దుర్మార్గంగా చంపుతావు? హ్మ్. నీకెవరిచ్చారు అధికారం? ఈ విషయంలో న్యాయస్థానాలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? హ్మ్. ఎందుకు సుమోటో కింద కేసులు బుక్ తీసుకోవట్లేదు. చేయకూడదు? తీసుకోకూడదు? హ్మ్. సో, కాబట్టి న్యాయస్థానాలు గూడా ఈ రకంగా అలసత్వం ఉండడం కరెక్ట్ కాదు. హ్మ్. జీవించే హక్కును కాపాడడం న్యాయస్థానాల బాధ్యత. హ్మ్. రాజ్యాంగము ప్రతి మనిషికి జీవించే హక్కును కల్పించింది. ఎవరైనా తప్పు చేస్తే న్యాయస్థానం ద్వారా శిక్ష పడాలి తప్ప, హ్మ్. ఇంకో వ్యక్తిని శిక్షించే అధికారం అటు పోలీస్ అధికారికి లేదు. హ్మ్. ఇంకో వ్యక్తికి లేదు. ఆ! సో, పౌరునికి కాబట్టి కూడా లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పోలీసులు గనుక ఒకవేళ వాళ్ళు చంపితే హ్మ్. అన్యాయంగా, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రాణానికి ప్రాణం. హ్మ్. హ్మ్. అట్లా ఉండాలి ఓకే. చర్యలు. ఆ! చర్య ప్రతిచర్య అట్లా ఉండాలి. హ్మ్. లేదంటే ఉరిశిక్ష. ఆ! హ్మ్. లేదంటే జీవిత కారాగారం. హ్మ్. ఇట్లా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చిన్న పిల్లోడు ఎవడో ఒక పిల్లోడేదో అమ్మాయిని రేప్ చేసిండని చెప్పి వాడిని చంపేసిండు. హ్మ్. మరి అట్లనే ఇవాళ ఈయనను ఇడ్మా అనే ఒక మంచి డైనమిక్ యంగ్ లీడరు. హ్మ్. ఆ! సరే ఆయన సిద్ధాంతం వేరు కావచ్చు. లేదంటే ఆయన వల్ల చనిపోలేదు అంటలేను నేను. హ్మ్. హ్మ్. ఆయన కూడా చంపింటాడు. అవును. చంపినప్పుడు మీరు ఆయన్ని పట్టుకొని "నువ్వు 200 మందిని చంపినవురా బాబు. హ్మ్. చంపినావు కాబట్టి వీనికి శిక్ష చేయాలి, ఉరి శిక్ష చేయాలి" అని చెప్పి నువ్వు ప్రాసిక్యూట్ చెప్పి. హ్మ్. అంతేగాని వాడిని చంపుడు ఎక్కడిది? హ్మ్. కదా! హ్మ్. సో, నీకు చంపే అధికారం ఎవరిచ్చారు? హ్మ్. పోలీస్‌కి ఎవరిచ్చారు? సో, కాబట్టి ఒక న్యాయవాదిగా గాని, ఒక ఆర్‌పీఐ ప్రెసిడెంట్‌గా గాని, నేను ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లను సమర్థించను. బట్ అది బూటకపా కాదా అని తేల్చాల్సింది మాత్రం కోర్టు. గుడ్. ఇంకో ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత కంప్లీట్‌గా బస్తర్ అనేది ఆ బస్తర్ ఏదైతే అడవి ప్రాంతం ఉంటదో అదంతా కూడా మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. అదాని, అంబానీ‌లని కట్టించేసిర్రు, కట్టబెట్టేసిర్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. అలాగే వీడియోస్ కూడా చాలా మంది ఆదివాసులు తీస్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఈ విధంగా మైనింగ్ చేయడం అంటే ఈ అంటే మైనింగ్ నక్సలైట్‌లని మైనింగ్ చేస్తే తప్పు కోసమే గాదు. వీళ్ళే పర్మిషన్ ఉంటే మైనింగ్ చేయడం తప్పేం గాదు హ్మ్. నా దృష్టిలో. హ్మ్. అప్పుడు ఏదైనా ఖనిజం బయటికి తీస్తేనే కదా దాని విలువ పెరిగేది. హ్మ్. ఖనిజం బయటికి తీయాలంటే ఖర్చయితది కదా! హ్మ్. మరి నీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఖనిజానికి సంబంధించిన డబ్బులు లేనప్పుడు హ్మ్. ప్రైవేట్ వ్యక్తులు తీస్తారు. హ్మ్.
సో, ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. హ్మ్. పర్మిషన్‌లు తీసుకుంటాడు. దానివల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లోకల్‌లోకొస్తాయి. హ్మ్. ఆ! చాలా వరకు శ్రామికులకు గూడా, అక్కడున్న కార్మికులకు గూడా కొన్ని ఉపాధి దొరుకుతది. హ్మ్. ఇవన్నీ గూడా బెనిఫిట్సేగా. కానీ ఆదివాసులు మా మనుగడ ఎక్కడ? మా లైవ్‌లీహుడ్ ఏది? అవును. ఆక్సిజన్ వాళ్ళ ఏంది? వాళ్ళ ఇవన్నీ ఏం మనుగడకు ఏం నష్టం జరుగుతది? హ్మ్. వాళ్ళేమన్నా ఆ మంగనీస్ మీద బతికేటోళ్ళా? హ్మ్. ఆ! హ్మ్. వాళ్ళే చిన్న అడవులలో ఉండే ఉత్పత్తుల మీద బతికేటోళ్ళు. హ్మ్. దాన్ని వాళ్ళు కాదనట్లేదు గదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఉత్పత్తులకు గిరాకీ పెరిగే విధంగా, మైనింగ్‌లో షేర్ వచ్చే విధంగా హ్మ్. ఏదైతే మైనింగ్ జరుగుతుందో అక్కడ వీళ్ళకి షేర్ రావాలి. హ్మ్. ఆదివాసీలకు ఆ మైనింగ్‌లో షేర్ ఉండాలి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం స్వాగతించాలి. హ్మ్. అంతేగాని ఒక అదాని, అంబానీ మాత్రమే బాగుపడితే నడవదు గదా! హ్మ్. సో, ఈ భూమి ఎవరిది? ఆ భూమి ప్రజలది, అవును. ప్రభుత్వానిది, గవర్నమెంట్‌ది, ప్రజలదే. హ్మ్. ఆ ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలి కదా! ఏ పేద ప్రజలైతే అక్కడ ఉన్నారో, ఏ ఆదివాసులైతే ఉన్నారో వాళ్ళకి భాగస్వామ్యం కల్పియండి. హ్మ్. ప్లస్ అదాన్ని కూడా లాభపడండి. హ్మ్. ప్రభుత్వానికి టాక్స్ కట్టండి. హ్మ్. దానివల్ల అందరికీ లాభం జరుగుతది. అటు ఆదివాసులకు లాభం జరుగుతది. హ్మ్. అటు వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతది. అంతేకాకుండా వీళ్ళకు కూడా అక్కడ పని దొరుకుతది ఆదివాసులకి. హ్మ్. సో, కాబట్టి ఆ రకంగా ఆదివాసులు డెవలప్ అవ్వడానికి పనికొస్తది. దాంతో పాటు అంబానీ కూడా డెవలప్ అయితడు. హ్మ్. సో, ఈ రకంగా రావాలి కానీ ఒక అంబానీ కోసమో, అదాని కోసమో, ఇంకెవరి కోసమో ఈ మొత్తం దేశ సంపద కట్టబెడతానంటే నడవదు. హ్మ్. ఇది ఎవరి అయ్యే జాగిరి గాదు. హ్మ్. ఇది దేశ ప్రధాని అయ్యగారి జాగిరి గాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ ఎస్టేట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎనీ సీఎం. హ్మ్. They are only the custodians to look after these all the country resources, everything. యాహ్! కాబట్టి ఆ రకంగా ప్రధాని గావచ్చు, అక్కడున్న ముఖ్యమంత్రి గావచ్చు, ఎవరైనా గావచ్చు, అక్కడ అక్రమంగా కట్టబెట్టడం, ఈ గనులన్నీ గూడా వాళ్ళకి దోచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. సో, దాంట్లో దాన్ని తవ్వి తీయడం తప్పు కాదు. హ్మ్. తీసిన దాంట్లో వాటా ఇయ్యాలి. వచ్చిన బెనిఫిట్స్‌లో హ్మ్. ఆదివాసులకు వాటా ఇయ్యాలి. ప్లస్ ఆయన గూడా హ్మ్. ఎవరైతే ప్రభుత్వం తవ్వితే ప్రభుత్వం తీసుకోవాలి. హ్మ్. లేదంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి తవ్వితే ఆయన తీసుకోవాలి. హ్మ్. బట్ అట్లా తవ్వకుండా ఉండి అట్లనే దాంట్లో అడవిలో అట్లే ఉంటారంటే నడవదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలి? చైనా అభివృద్ధి చెందుతుంది. హ్మ్. తవ్వకుండా చెందుతుందా? హ్మ్. ఖచ్చితంగా ఖనిజ సంపదను బయటికి తీసి చైనా అభివృద్ధి అవుతుంది. హ్మ్. అమెరికా అంతేగా. హ్మ్. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న ఖనిజ సంపదని బయటికి తవ్వి దాన్ని వ్యాపార వస్తువుగా మార్చి దాన్ని విదేశాలకు అమ్మి హ్మ్. లేదంటే స్వదేశ ప్రజలకు అమ్మి దాన్ని డెవలప్ చేయాలి. హ్మ్. అంతేగాని నువ్వు తవ్వద్దు, మేము ఆదివాసులను నక్సలైట్‌లను చంపుకుంటూనే ఉంటాము. ఇది ఆదివాసులను అట్లా అమాయకంగా అట్లనే బట్టలు లేకుండా ఉంచుతాం. హ్మ్. ఆ రకంగానే వాళ్ళని ఉంచుతాం, బరివాతలు ఉంచుతాం. వాళ్ళకి ఉపాధి ఉండాల్సిన అవసరం లేదంటే నడవదు. హ్మ్. ప్రపంచంలో నాగరిక సమాజం మారింది. సమాజంలో ఖచ్చితంగా సూటు బూటు యేసుకునే స్థాయికి, హ్మ్. కంపెనీ యజమానులు అయ్యే స్థాయికి ఆదివాసులు కావాలి. హ్మ్. దాన్ని కదా తయారు చేయాల్సింది. అట్లా చేయకుండా వాళ్ళు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇన్‌పాయర్ తల్లి ఎట్లా హ్మ్. బట్టలేసుకొనుంది అవును. పాపం. వాళ్ళంతా కూడా ఎంత పేదలు ఇల్లు లేకుండా ఎట్లున్నారు వాళ్ళు పాపం. హ్మ్. ఎంత గుడిసెలలో ఉన్నారు వాళ్ళింకా. ఎందుకు ఆ గుడిసెలలో ఉండాలింకా? హ్మ్. ఎందుకు వాళ్ళకి బంగ్లాలు కాకూడదు? ఎందుకు వాళ్ళ యజమానులు కాకూడదు? వాళ్ళకెందుకు ఆ మైనింగ్ చేసి దాంట్లో వాటా ఇవ్వకూడదు? ఆ భూమి వాళ్ళదైనప్పుడు, ఆ భూమి యజమానులు వాళ్ళైతే, హ్మ్. వాళ్ళకి ఆ వాటా ఖచ్చితంగా దక్కాల్సింది కదా! హ్మ్. సో, దాన్ని ఒక ప్రాపర్‌గా చేసి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా, మంచి జీవన విధానాన్ని, మంచి హెల్త్‌ను, మంచి ఎడ్యుకేషన్‌ను, మంచి వాళ్ళకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మైనింగ్ తవ్వకాలుంటే తప్పులేదు. హ్మ్. అంతేగాని దోపిడీ చేసి, కొంతమంది అదాని కుటుంబానికో, లేకపోతే అంబానీ కుటుంబానికో, లేదంటే బీజేపీ లాభానికి మాత్రం చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. యాహ్! సో, ఇంకోటి మావోయిస్టులు నక్సలిజానికి సపోర్ట్‌గా కావచ్చు, లేకపోతే వీరి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్స్ అని చెప్పేసి ఒక ముద్ర వేస్తా ఉన్నారు. సో, రీసెంట్‌గా బండి సంజయ్ కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లే అని చెప్పేసి కామెంట్స్ కూడా చేసినప్పుడు. ఏం చెప్తారు సార్? అంటే ఈ అంటే విధంగా ప్రజా ఆయన సమస్యలపైన మాట్లాడే ఆయన వాళ్ళని నక్సలైట్స్ ఆయన అంటారు సార్. ఆయన మాటలలో కొన్ని విషయాల్లో తప్పు పట్టాను నేను. హ్మ్. ఏ విషయం అంటే, ఇప్పుడు ఏసీ రూములలో అర్బన్ నక్సలైట్లుండి, హ్మ్. పెద్ద పెద్ద నౌకరు, ప్రొఫెసర్ నౌకర్లు, పెద్ద పెద్ద నౌకరు చేసుకుంటా, పదవులు గూడా హ్మ్. ప్రిన్సిపాల్ పదవులు, లేపోతే ఇంకొక ఎడ్యుకేషన్ కమిషనర్ పదవులు, ఆ పదవులు, ఈ పదవులు దొబ్బుకుంటా. హ్మ్. మీరు మాత్రం ఏసీ రూములలో వండుకుంటే, మీరు మాత్రం వాళ్ళని మాత్రం అడవుల్లో పొమ్మంటున్నారు. హ్మ్. మరి మీ పిల్లలెందుకు పోతలేరు? హ్మ్. మీ పిల్లలెందుకు పోతలేరు అడవులకు? హ్మ్. మీ పిల్లలు మళ్ళా విదేశాల్లో చదువుతారు. మీ పిల్లలు పోయి మంచి మంచి కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్నారు. మరి హ్మ్. వాళ్ళెందుకు పోవాలి అడవులకు? చెప్పండి. హ్మ్. ఇది తప్పు కదా మరి. హ్మ్. ఇప్పుడు నీ సామాన్య ప్రజలు, పేద ప్రజలు మాత్రం పోయి అడవుల్లో తుపాకీ పట్టుకొని బతకాలట. హ్మ్. వీళ్ళు మాత్రం ఏసీ రూములలో ఈళ్ళుంటారు. హ్మ్. వీళ్ళ పిల్లలు ఏసీ రూములలో చదవాలి. కార్పొరేట్ స్కూల్‌లో చదవాలి. కార్పొరేట్ కాలేజ్‌లో చదవాలి. విదేశాలలో చదవాలి. హ్మ్. మాత్రం పేద ప్రజల పిల్లలు, గ్రామీణ పిల్లలు మాత్రం అడవులలో పోయి తుపాకులు పట్టాలా? హ్మ్. వీళ్ళ బాగు కోసం. హ్మ్. కాబట్టి ఇది తప్పు. హ్మ్. ఆ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో అర్బన్ నక్సలైట్ విధానాన్ని సపోర్ట్ చేయను. హ్మ్. నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావో, మిగతా గ్రామీణ పిల్లలు కూడా అట్లే ఉండాలి. అట్లాగే ఆదివాసీ పిల్లలు అట్లే ఉండాలి.
నీ పిల్లలుగా వాళ్ళ పిల్లలు కావాలి. హ్మ్. నువ్వు ఏసీ రూమ్‌లో ఉంటే వాళ్ళు కూడా ఏసీ రూమ్‌లో ఉంటారు. అంతేగాని నువ్వు ఆ సిద్ధాంతాలు చెప్పి వాళ్ళని అడవులకు పంపించి హ్మ్. వాళ్ళని ఆగం చేస్తానంటే నువ్వెవరు చేస్తావు చేయడానికి? హ్మ్. ఆ! నీ 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 కుటుంబం బాగుపడాలి. వాళ్ళ కుటుంబం చావాలా? ఇదేం నీతి? హ్మ్. ఇదేం పద్ధతి? కాబట్టి ఆ రకంగానే ఆయన మాట్లాడిండు. సో, కాబట్టి ఆ విషయంలో నేను సమర్థిస్తా. హ్మ్. అర్బన్ నక్సలైట్‌లు ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడ వండుకుంటా. హ్మ్. ఆ! హ్మ్. ఇవాళ కామన్ మ్యాన్‌ను, పేదలని, పాపం చదువులేనోళ్ళని అందరిని అడవుల పాలు చేసేసి, ఎన్‌కౌంటర్‌ల పాలు చేసేసి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు. హ్మ్. అండ్ ఇంకొంచెం కొంతమందికి వీళ్ళేమో ఎవరైతే మేధావుల్లాగా ఉంటారో అంటే మీరు చెప్పిన వాళ్ళు. సో, వాళ్ళు కాకుండా ఎవరైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే మీడియాలో ఉన్న జర్నలిస్టులు కావచ్చు, కొందరు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వీళ్ళు కూడా అర్బన్ నక్సలైట్ కిందే కాడి కడుతున్న పరిస్థితి. వాళ్ళ గురించి నేను ఒకటే అంటున్నా. హ్మ్. ఇప్పుడు నువ్వు ప్రజాప్రతినిధివి. హ్మ్. నువ్వు ఎన్నికల పోటీ చేస్తున్నావు. హ్మ్. నువ్వు ఎటువైపు ఉండాలి? ఎన్నికలకు వచ్చే వైపు తీసుకురావాలి నక్సలైట్‌లను కూడా. హ్మ్. ఇప్పుడు నేనున్నాను ఓపెన్‌గా అడుగుతున్నా. నక్సలైట్‌లారా మీరు దేశభక్తులు మిమ్మల్ని కాదనట్లేదు. మీరు ఓపెన్‌గా రండి బయటికి. హ్మ్. ఎట్లయితే నేపాల్‌లో వచ్చారుగా, నక్సలైట్‌లు వచ్చారుగా. అవును. వాళ్ళ రాజకీయ అధికారం చేస్తున్నారుగా. హ్మ్. చాలా లాటిన్ అమెరికా దేశాల్లో వచ్చారుగా. మీరు తెలంగాణ రండి. హ్మ్. ఎందుకు చచ్చిపోతారు? హ్మ్. మీరొచ్చి మీరు ప్రజల యొక్క ఓటు ద్వారా మనం ఎన్నికైదాం. హ్మ్. హ్మ్. మనం కూడా అధికారాన్ని ఇవాళ ప్రజలకు ఆ అధికార ఫలాలు ఇస్తాం. భూమిని పంచుదాం. వాళ్ళకు పరిశ్రమలిద్దాం. హ్మ్. వాళ్ళకు మంచి విద్యనిద్దాం. నాణ్యమైన వైద్యాన్నిద్దాం. నాణ్యమైన విద్యనిద్దాం ఉచితంగా. మరి హ్మ్. ఇవి ఇవి ఎవరి వాళ్ళైతే పాలకుల వాళ్ళైతేగా. హ్మ్. మీరొచ్చి మన చేతుల్లో పరిపాలన తీసుకుందాం అంటున్నా. హ్మ్. మరి తప్పు కాదు కదా! మరి ఇప్పుడు నువ్వేమో ఓట్ల ద్వారా కోట్లు సంపాదిస్తావు. హ్మ్. కొనుక్కుంటావు. దాంట్లో అక్రమంగా సంపాదించిన సంపాదనలో కొంత భాగం నక్సలైట్‌లకిస్తావు. హ్మ్. ఆ! నువ్వు చేసేదే అక్రమం ఇక్కడ. హ్మ్. మళ్ళా అక్రమమైన సొమ్ము ఎవరికిత్తన్నావు? నక్సలైట్‌లకిత్తన్నావు. హ్మ్. అవునా? హ్మ్. మరి చేసేది తప్పు కదా! నువ్వు నువ్వు ఇక్కడొచ్చావు ఓటు ద్వారా రండి నన్ను ఎన్నుకోండి అంటావు. హ్మ్. వాళ్ళకి మాత్రం చంపేటోళ్ళకి డబ్బులిత్తవు. చంపేటోళ్ళకి డబ్బులిచ్చి తుపాకులు కొనుక్కోమంటావు. హ్మ్. ఇదెంతటి దుర్మార్గం. కాబట్టి ఇట్లాంటి దొంగ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నేతలు హ్మ్. వాళ్ళు డబుల్ గేమ్ ఆడతాండ్రు. హ్మ్. ఇక్కడికొచ్చాము మేము ప్రజాప్రతినిధులం మేము ఓటుకు అంటాం. అంటే ఆయుధాలు లేని పరిపాలన చేస్తా అంటావు. అక్కడ ఆయుధాలు ఇచ్చేసే వాళ్ళకి నీ యొక్క డబ్బు పంపిస్తా అంటావు. అది కూడా ప్రజల డబ్బు. హ్మ్. దోపిడీ చేసిన డబ్బు. ఇది అన్యాయం. ఇది తప్పు. ఇట్లాంటి విధానాలు కరెక్ట్ కాదు. హ్మ్. తర్వాత హ్మ్. విద్యార్థులు కూడా విద్యార్థులు చేయాల్సిందేంటిది? వాళ్ళు చదవాలి. హ్మ్. సమాజాన్ని మార్చే దిశగా ఆలోచన చేయాలి. నువ్వు ఇక్కడ ఉండి నాతో అడవుల గురించి ఆలోచిస్తే ఎట్లా? హ్మ్. నువ్వు నువ్వు చదవాల్సింది చదువు. చదువు. అంతేగాని అడవి గురించి ఏంది? అంటే శాంతి చర్చలకు వాళ్ళొస్తా అన్నా సరే, శాంతి చర్చల గురించి లేఖలు విడుదల చేసినా సరే, కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దాని గురించి చూసేదిస్తలే. అయినా సరే డైరెక్ట్‌గా లొంగిపోండి లేకపోతే చంపేస్తామని చెప్పి ఈ విధంగా స్టేట్‌మెంట్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది విద్యార్థులు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వం ఒక పాలిసీ తీసుకుంది. హ్మ్. ఏంటిది? కగారు. హ్మ్. ఆపరేషన్ కగారు. ఆ పాలిసీ ఈ ప్రభుత్వమే తీసుకోలే. గత ప్రభుత్వాలు కూడా తీసుకున్నాయి. కాంగ్రెస్ కూడా తీసుకున్నాయి. హ్మ్. మరి కాంగ్రెస్ ఒక్కతే దీన్నొక్కదాన్నే ద్రోహపడ్డట్టున్నది. హ్మ్. ఇప్పుడు మీకు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నా ఎన్‌కౌంటర్‌లు ఆగినాయా? హ్మ్. అడగాయా? హ్మ్. ఆగలేగా? హ్మ్. ఇది ఇప్పుడు వీళ్ళొక పాలిసీగా తీసుకున్నారు దీన్ని. హ్మ్. దానంతా నక్సలిజాన్ని అంతమొందించడం జయజంప తరం మోడీ తాత తరం గాదు. హ్మ్. ఆయన తాత తరం గాదు. ఈ అమిత్ షా తాత తరం గాదు. హ్మ్. ఎందుకంటే ఒక సమస్య ఉన్నంత కాలం నక్సలిజం పుడతది. హ్మ్. ఆ! హ్మ్. మావోయిజం పుడతది. హ్మ్. సమస్యను నువ్వు అడ్రెస్ చేయకుండా నువ్వు నక్సలిజాన్ని అంతం చేత్తా అంటే అది అయ్యే పని గాదు. హ్మ్. నీ వల్ల అయ్యే పని గాదు. ఈ జేజమ్మని హిట్లర్ వల్లనే గాలే. హ్మ్. అవునా? నీ హిట్లర్ వల్లనే గాలే. నీ వల్ల ఏమైతది? హ్మ్. కాబట్టి అది పుట్టి మాట. అది సమస్యలు, అసమానతలు ఉన్నంత కాలం నక్సలిజం పుడుతూనే ఉంటది. తుపాకీ గొట్టం ద్వారా కొంతమంది పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. రాజ్యం గురించి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే రాజ్యాంగబద్ధమైన దేశంలో ఈ విధంగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి మార్చి 31 లోపల కంప్లీట్‌గా అంతమొందించేస్తాం ప్రజల్ని అని చెప్పేసి ఈ విధంగా అంటే నక్సలైట్‌లని మరి అంతమొందించేస్తాం. దాని మీద ఎంత వరకు న్యాయ కరెక్ట్ వ్యవస్థ అని చెప్పేసి. న్యాయ వ్యవస్థ ఎందుకు సుమోటోగా తీసుకోవట్లే? హ్మ్. ఈ పాలిసీ మనుషులను చంపే పాలిసీ ఎక్కడిదని ఎందుకు అడగట్లే? హ్మ్. ఎందుకు అడగట్లే? న్యాయ వ్యవస్థ పద్ధతి లేదా అట్లా? హ్మ్. ఆ! హ్మ్. ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా న్యాయ వ్యవస్థ ఇవాళ జీతాలు తీసుకుంటున్నారు. మరి ప్రజలను చంపుతా అనే పాలిసీ ప్రభుత్వం తెస్తే, హ్మ్. నువ్వు ఆ పాలిసీ ఎట్ట తెస్తావని ఎందుకు అడుగుతలేదు? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఆపరేషన్ రద్దు చేయమంటున్నామో వాళ్ళ మీద హ్మ్. అర్బన్ నక్సలైట్. కార్బన్ నక్సలైట్ కేసులు పెడతాండ్రు. హ్మ్. న్యాయ వ్యవస్థ వాళ్ళని జైలుకి పంపిస్తాంది. హ్మ్. మరి చంపే అధికారమే లేదని చెప్పి నువ్వు ఎందుకు అంటలేవు న్యాయ హ్మ్. వ్యవస్థ? ఒక మనిషికి జీవించే హక్కు ఉన్నదని ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థ, అదే రాజ్యాంగం చెప్తుంది. మరి అదే న్యాయ వ్యవస్థ చంపడానికి
మనుషులను చంపడానికి, అందులో భారతీయులను చంపడానికి ఒక పాలసీ తీసుకొస్తే హ్మ్. దాన్ని న్యాయ వ్యవస్థ ఎట్లా సమర్థిస్తది? అంటే సమర్థించడం ఇన్ ద సెన్స్ సైలెన్స్. హ్మ్. సైలెన్స్‌గా ఎట్లుంటది? కాబట్టి న్యాయ వ్యవస్థ గాని, పౌర సమాజం గాని వీళ్ళంతా కూడా సైలెన్స్‌గా ఉండద్దు. హ్మ్. ఖచ్చితంగా అట్లాంటి పథకాలను మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. చంపే అధికారం ఎవడికి లేదు. నేను హ్మ్. చెప్పినా కదా! హ్మ్. పోలీసోడికి లేనప్పుడు ఆ! పాలకునికి ఎక్కడుంటది? ఎవరిని చంపే అధికారం. హ్మ్. కాబట్టి అసలు ఆ పథకమే తప్పు. హ్మ్. ఆ పథకమే తప్పు. హ్మ్. మరి నువ్వు ఆపరేషను ఏదో పులులను చంపడానికి ఏదో పెట్టింది చూడు ఆ మధ్యల. హ్మ్. పులులను పులులను రక్షించడానికి ఒకటేమో చంపే మానవులను చంపేదానికి దానికోసం ఒక ప్రొటెక్షన్. హ్మ్. ఏదో టైగర్ జోన్ అని ఏదో అని పెట్టి అవును. నేషనల్ పార్క్ లాగా. నేషనల్ పార్క్ అని పెట్టి చేసినావు. మరి మనుషులను చంపడానికి ఒక పథకం తెచ్చినావు. హ్మ్. ఇదెంత దుర్మార్గం. అంటే మనుషులను చంపే పులులను మాత్రం రక్షిస్తావట. హ్మ్. కానీ పేద ప్రజలను రక్షించే నక్సలైట్‌లను చంపుతావా? హ్మ్. ఆ! ఇదా నీ నీ దమన నీతి. హ్మ్. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. మనుషులను చంపే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ వాళ్ళు రాజ్యాంగానికి లోబడి ఉండకపోతే చట్టం ఉంది. హ్మ్. చట్టం చూసుకుంటది. మీరు అరెస్ట్ చేయండి. హ్మ్. కోర్టు ముందు ప్రొసీడ్ చేయండి. సో, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. హ్మ్. ఆ రకంగా ఉండాలి తప్ప ఈ ద్వంద్వ వైఖరి విధానాలు, ద్వంద్వ విధానాలు ఉండదు. హ్మ్. సార్ ఇంకో విషయం రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చేసినాయి. సో, ఈరోజు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 3 విడతలుగా ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో, ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పింది. అండ్ దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఏసి అవన్నీ కూడా ఏసిన పరిస్థితి. అయినా సరే కేంద్రం ఏమో నైన్త్ షెడ్యూల్‌లో పెట్టమని చెప్పేసి చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ పెట్టడం ఒకటే లీగల్‌గా నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు సర్పంచ్ అసలు ఎలక్షన్స్ నైన్త్ పైన? షెడ్యూల్‌కి ఏం సంబంధమే లేదు. హ్మ్. లోకల్ బాడీకి నైన్త్ షెడ్యూల్‌కి సంబంధం లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఇది చాలా క్లారిటీగా హ్మ్. వాళ్ళు ఎవరైనా సరే నేను డిబేట్ చేయడానికి రెడీ. హ్మ్. ఆళ్ళు హైకోర్ట్ జడ్జిలా, సుప్రీం కోర్ట్ జడ్జిలా, లాయర్‌లా ఎవరైనా సరే హ్మ్. నేను రెడీ. హ్మ్. ఎందుకు రెడీ అంటున్నానంటే సమాజాన్ని ఎప్పుడు కూడా పక్కదారి పట్టియాలి. బీసీ సమాజంకి 42% వాటా ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్‌లో హ్మ్. కాంగ్రెస్ చెప్పింది. అవును. దాన్ని అమలు చేయడానికి వాళ్ళు తప్పుడు మార్గం ఎంచుకున్నారు. హ్మ్. నైన్త్ షెడ్యూల్ అనేది ఒక తప్పుడు మార్గం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నీ తెలంగాణలో 42% ఇస్తానన్నవే తప్ప దేశమంతా నువ్వు అధికారం లేవుగా. హ్మ్. అవునా? హ్మ్. సో, దేశమంతా అధికారం ఉన్నప్పుడు నైన్త్ షెడ్యూల్ సమస్య. హ్మ్. నీ తెలంగాణ సమస్య అప్పుడు కూడా నైన్త్ షెడ్యూల్ సమస్య. హ్మ్. కానీ 2007లో ఐఆర్ కోయిలే జడ్జిమెంట్ వచ్చింది. మేము నైన్త్ షెడ్యూల్‌ని కూడా సవరిస్తామని చెప్పింది. మేము దాన్ని సమీక్షిస్తామన్నది. హ్మ్. ఎవరు? కోర్ట్, హ్మ్. సుప్రీం కోర్ట్. హ్మ్. 9 మంది జడ్జిలే చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఇది నువ్వు ఫస్ట్ చట్టం రావాలి. నీ ఒక్క రాష్ట్రం కోసం చట్టం తేరు. హ్మ్. దేశమంతా కావాలి. హ్మ్. దేశమంతా తమిళనాడులో నైన్త్ షెడ్యూల్‌లో చేసిర్రని చెప్పి చెప్తున్నారు. తమిళనాడుది అది విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం. హ్మ్. ఇది లోకల్ బాడీ అంశం. హ్మ్. ఓన్లీ రాజకీయానికి సంబంధించి. ఓన్లీ రాజకీయ అంశం. హ్మ్. ఆ విద్యా ఉద్యోగం గూడా అది కూడా ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో పెండింగ్‌లో ఉంది తమిళనాడు కేసు కూడా. హ్మ్. దాన్ని కూడా రివ్యూ చేస్తామని చెప్పి సుప్రీం కోర్ట్ అన్నది. మరి ఆల్రెడీ సుప్రీం కోర్ట్ రివ్యూ చేస్తామన్నాక మళ్ళీ తీసుకుపోయి అలా పెడతారంటే ఏం లాభం? హ్మ్. అసల పెట్టాలంటే ముందు చట్టం కావాలా లేదా? హ్మ్. చట్టమే లేదు. 9 షెడ్యూల్ పెడతానని చెప్పి పనికిరాని అనవసరమైన టైమ్ వేస్ట్ చర్చలో టైమ్ వేస్ట్ మూవ్‌మెంటు. హ్మ్. అసలు విషయం ఏంది? 50% సీలింగు ఎత్తేసిండ్రు కాబట్టి దాటింది కాబట్టి హ్మ్. మేము ఆపినామన్నారు. 50%కి లోబడి చేసుకోమన్నారు. అవును. ఎవరు? హైకోర్ట్ గాని, అవును. సుప్రీం కోర్ట్ గాని. అవును. నువ్వు దాని గురించి మాట్లాడతలేవు. ఏ నాయకుడు బీసీ నాయకుడు 50% సీలింగ్ ఎత్తేయాలని దాని మీద లేడు. హ్మ్. నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలి. అసలు నైన్త్ షెడ్యూల్‌కి ఏం సంబంధం అండి? హ్మ్. ఫస్ట్ ఇది లోకల్ బాడీ. ఇది ఓన్లీ ఇప్పుడు 21% ఇచ్చినామని వీళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 21.39% ఇచ్చినామని. అవును. వీళ్ళేమంటున్నారు? ప్రతిపక్షాలు 17% 17% ఇచ్చినారని వీళ్ళు తగ్గించారు. అంటున్నారు. ఆ! నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని జిల్లాలల్ల హ్మ్. మొత్తం షెడ్యూల్ ఏరియాలల్ల 100కి 100% షెడ్యూల్ కులాల ట్రైబ్స్‌కే ఇస్తారు. అవును. అవునా? తర్వాత షెడ్యూల్ కులాలకొస్తే అక్కడ అక్కడ వాళ్ళకే ఇస్తారు. ఎక్కడ వస్తది వీళ్ళకు బీసీలకి అంటే హ్మ్. ఎక్కడైతే ఓపెన్ కేటగిరీ ఉందో ఆ ఓపెన్ కేటగిరీని తగ్గించి వీళ్ళకి అవకాశం ఇస్తారు. అవునా? సో, ఈ క్రమంలో ఇవాళ 50% సీలింగ్ తగ్గకుండా చేయాలి మీరన్నప్పుడు జనాభా వాళ్ళకు 42% ఎట్లా ఇస్తారు? హ్మ్. ఇవ్వలేరు. అది చెప్పి తప్పు చేసింది ఎవరు? కోర్ట్ కదా! హ్మ్. మరి కోర్ట్ 50% ఎత్తేయమని చెప్పి మీరు అడగాలి కోర్టులో. హ్మ్. అడగాలంటే ఎవరు చేయాలి ఆ పని? మీరే మీ బీసీ నాయకులే సుప్రీం కోర్ట్‌లో ఇంప్లీడ్ కావాలి. హ్మ్. ఇప్పటికి 8 రాష్ట్రాలలో నిన్నగాక మొన్న 1 వీక్ బ్యాక్ కూడా హ్మ్. మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికల్లో 50% దాటుద్దని సుప్రీం కోర్ట్ చెప్పింది. అవును. మరి ఆ కేసులో ఎందుకు ఇంప్లీట్ అయితలేరు? హ్మ్. మీరే సెపరేట్ కేసు ఎందుకు ఎత్తలేరు? 42% వాటా గురించి. హ్మ్. హైకోర్ట్ ఏశారు కదా! ఇది ఇచ్చింది సుప్రీం కోర్ట్ కదా! మరి సుప్రీం కోర్ట్‌లో ఇంప్లీడ్ కావాలిగా.
అయి 50% సీలింగ్ ఎత్తేపియాలి. హ్మ్. ఎత్తేపిచ్చి రాష్ట్రాలకు అధికారం ఇయ్యాలి. ఏ రాష్ట్రం కాక ఆ రాష్ట్రానికి అధికారం ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో హ్మ్. బీసీల జనాభాను బట్టి ఉంటది. ఎస్సీ, ఎస్టీల జనాభా బీసీలు ఒక్కలే కాదు. హ్మ్. ఎస్సీ, ఎస్టీల జనాభా కూడా ఉంది. సో, బీసీల జనాభా ఎంతుంటే అంత ఇచ్చురు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. ఆల్రెడీ మీకు లో చట్ట సవరణ చేసిర్రు. హ్మ్. ఏది పంచాయతీరాజ్ చట్టాన్ని, అవును. అలాగే మున్సిపల్ చట్టాన్ని సవరణ చేసిర్రు. చేసే అధికారం ఎవరికున్నది? కేంద్రం కాదు. హ్మ్. రాష్ట్రానికే రాష్ట్రానికి. ఉంది. దాంట్లో కూడా 50% ఎత్తేసిండ్రు. హ్మ్. ఆ చట్టంలో కూడా. అవును. సో, ఎత్తేసే అధికారం కూడా ఎవరికుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ కోర్టులు దాన్ని కొట్టేసినాయి కదా! అవును. కోర్టుకి ఎక్కడ అధికారమే లేదు. అసలు కోర్టుకు 50% సీలింగ్ మీద చెప్పే అధికారమే లేదు. హ్మ్. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ లేదది. హ్మ్. 50% సీలింగ్ పెట్టాలనేది ఎక్కడ లేదు. అది విద్యా ఉద్యోగ రంగాలకు లేదు, రాజకీయ రంగాలకు లేదు. ఓకే. అట్లున్నప్పుడు కోర్టులు ఎట్లా పెడతాయండి? హ్మ్. మరెట్లా ఇప్పుడు సార్ మరి? విద్యా ఉద్యోగ రంగాల కంటేనేమో మీరు అప్పుడు పెట్టింది 92ల. హ్మ్. 92లో పెట్టిండ్రు విద్యా ఉద్యోగ రంగాల ప్రతిభ పేరు మీద. హ్మ్. ఓకే. మరి ఇది ఇది రాజకీయాలకు రాజకీయం. ఏం ప్రతిభ సంబంధం? హ్మ్. రాజకీయాలకు ప్రతిభకు సంబంధం ఉందా? లేదు కదా! నీకు వయసొస్తే చాలు. నువ్వు అవును. పోటీ చేస్తావు. 21 సంవత్సరాలు రాగానే పోటీ చేసే అధికారం నీకుంటది. దానికి నీ చదువు కూడా పని లేదు. మరి అటువంటి ప్రతిభతో ఏం పని ఉందని నువ్వు ఆపుతావు? అసలు హైకోర్ట్ ఎట్లా ఆపుతది? హ్మ్. ఆ! మరెట్లా సార్ మళ్ళీ సుప్రీం హైకోర్ట్ ఆపింది ఇప్పుడు? మరెట్లా సార్ హైకోర్ట్? అదే ఇప్పుడు 9 మంది జడ్జి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో 50% సీలింగ్ ఉండాలని. హ్మ్. 11 మంది జడ్జిలు దాన్నెత్తేయాలి. ఓకే. మొన్న మనము వర్గీకరణ చెల్లదు, రాష్ట్రాలకు అధికారం లేదని 2004లో ఇచ్చింది హ్మ్. సుప్రీంకోర్టు. హ్మ్. మళ్ళీ అదే సుప్రీంకోర్టు 2024కొచ్చేసరికి రాష్ట్రాలకు అధికారం ఉంది, చేసుకోండి. చేసుకోవచ్చన్నది. హ్మ్. మరి గది చేస్తే చాలు. ఇలా హ్మ్. గూడా హ్మ్. 50% సీలింగు పెట్టింది ఎప్పుడు 92ల. ఆ! ఇప్పుడు 2025 మరి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 30 సంవత్సరాలు దాటిపోయింది గదా! హ్మ్. మరి దీన్ని గూడా ఎందుకు మీరు 11 మంది జడ్జిల కోసం అని ఇంప్లీడ్ అయితలేదు కేసుల? హ్మ్. మందకృష్ణ మాదిగ గారు హ్మ్. సేమ్ ఇంప్లీడ్ అయ్యాడు. పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయ్యాడాయన. హ్మ్. తెచ్చుకున్నాడు. జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అవును. బీజేపీ సహకారం తీసుకున్నాడు. హ్మ్. తీసుకొని హ్మ్. మీరు కూడా బీజేపీ సహకారం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం హ్మ్. సహకారం హ్మ్. తెచ్చుకోండి. ఎవరు కాదంటున్నారు? బీసీ నాయకులు ఇంప్లీడ్ అయ్యి తెచ్చుకోవాలని ఇంప్లీడ్ అయ్యి ఉంది. తెచ్చుకోవాలి. హ్మ్. అది ఎందుకు చేయట్లేదు బీసీ నాయకులు అంటున్నా. హ్మ్. బీసీ నాయకులు 9 షెడ్యూల్ అంటే హ్మ్. కేంద్రం మీద మీరు కేంద్రం చేసే పనా ఏమన్నా? హ్మ్. ఇప్పుడు 9థ్ షెడ్యూల్ రావాలంటే ఇక దేశమంతా జనాభా కులగణన జరగాలి. దేశమంతా కులగణన జరగాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎంతకాలం ఆపుతావు? హ్మ్. ఎంతకాలం ఆపుతావు? ఆపలేవు. ఒకవైపు కోర్టు అదే హైకోర్టు నువ్వు లోకల్ బాడీ ఎన్నికలు జరపని హ్మ్. మొన్న 24 తారీఖున డెడ్‌లైన్ ఇచ్చింది. అవును. అవునా? అదే హైకోర్టు 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. అవును. మరి ఈ రెండిటిని పాటించాల్సింది ముఖ్యమంత్రి కదా! హ్మ్. పాటించి ఎన్నికలకు పోయిండు. హ్మ్. తప్పేముంది అందుల? హ్మ్. సో, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు లేదు. అది ఎట్లా తప్పండి? చెప్పినట్టు ఇప్పుడు చేస్తుందంటారు. సరే ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. హ్మ్. 46 ఇప్పుడు మన జీవోలో జీవో కూడా తీసుకొచ్చారు. ఏబీసీడీ వర్గీకరణ కూడా లేదు. అవును. ఏబీసీడీ వర్గీకరణ ఉండాల. అవును. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా. హ్మ్. సరే అది లేదు. హ్మ్. అంతకుముందు 9వ జీవోలో కూడా ఏబీసీడీ లేదు. హ్మ్. బీసీలలో హ్మ్. అది కూడా రావాలి. ఎందుకంటే బీసీలంటే 5 కులాలే కాదు కదా! అవును. బీసీలో 136, 137 కులాలు ఉన్నాయి. అవును. సో, 5 కులాలు బాగుపడితే మాత్రం మిగతా వాళ్ళంతా బాగుపడ్డట్టే కాదు కదా! హ్మ్. సో, ఏబీసీడీ చేయాల్సిందే లోకల్ బాడీలో. హ్మ్. దానికి హ్మ్. 11 మంది జడ్జిల తీర్పు అడ్డం ఉన్నది. హ్మ్. ఆ తీర్పు 9 మంది జడ్జిల తీర్పు అడ్డం ఉంది. దాన్ని 11 మంది జడ్జిలకు రిఫర్ చేయాలి. హ్మ్. దాన్ని చేసినప్పుడు అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. హ్మ్. ఆ రకంగా హ్మ్. రేపు రాష్ట్రం మళ్ళీ గూడా ఏబీసీడీతో కూడిన 42% వాటా హ్మ్. తీసుకొచ్చే చట్టం రావాలి. అండ్ ఈ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌లో కొంతమంది అంటే గ్రామాలలో అక్కడక్కడ ఏ అభ్యర్థులు పోటించాలి, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో కొన్ని గ్రామాలలో ఒక ఊర్లో ఒకే కుటుంబం ఉన్న సామాజిక వర్గం గెలిచింది. కొన్ని గ్రామాలలో అసలు సామాజిక వర్గం ఉండనే ఉండదు. అయినా సరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఎట్లా సార్ అలాంటి పరిస్థితి ఈ విధంగా ఇవ్వడం? అదే ఇప్పుడు వాళ్ళేదో రొటీన్ పద్ధతి అన్నారు. రొటేషన్ పద్ధతి అని రొటేషన్ అంటారు. పద్ధతి అన్నారు. రొటేషన్ పద్ధతిలో ఎన్నికలకు పోయినాం. ఏమంటారంటే ఇప్పుడు 50% సీలింగు ఇన్నప్పుడు 42% వాటా ఇవ్వలేకపోతున్నాం. హ్మ్. కానీ పార్టీ పరంగా ఇచ్చుకోవచ్చు గాను. హ్మ్. ఇప్పుడు ఆడ ఓపెన్ కేటగిరీ ఉంది. ఆ అవును. ఓపెన్ కేటగిరీలో మీరు రెడ్డోళ్ళకి ఇయ్యకండి. బీసీలకి. మీరు సెలెక్ట్ చేయండి. హ్మ్. బీసీలో సెలెక్ట్ చేసేయండి. హ్మ్. మీరిస్తే కాంగ్రెస్ ఇస్తే బీజేపీ ఇస్తది. బీజేపీ ఇస్తే బీఆర్ఎస్ ఇస్తది. హ్మ్. ఆ! హ్మ్. ఏ సర్పంచులకైతే ఎక్కడైతే సర్పంచులను ఓపెన్ కేటగిరీలు ఉన్నాయో మేము బీసీలకి ఇస్తున్నాము అని మీరు ఇయ్యండి. 52 56% ఇస్తా అంటున్నాడు ఆయన హ్మ్. కాంగ్రెస్ నుండి. హ్మ్. బీసీకి సపోర్ట్ చేస్తే ఆ! అయిపోద్దక్కడ. ఆ! మరి అయిపాయే. బలపరుస్తే. అయిపాయే. హ్మ్. బీసీ సపోర్ట్ చేస్తే అయిపాయే. ఇంకేముంది అందులో? హ్మ్. మరి దానికి ఈ గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంది? హ్మ్. హ్మ్. ఏ? హ్మ్. ఏమి? గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంది? లోకల్ బాడీ ఎన్నికలు అడ్డుకోవాల్సిన అవసరం ఏంది? హ్మ్. మీకు పర్మనెంట్ చట్టం కావాలంటే రెండే అడ్డంకులు. హ్మ్. ఒకటి 9 మంది జడ్జీలను కాస్త 11 మంది జడ్జీలు హ్మ్. అది ఓవర్ రూల్ చేయాలి 50%. ఓకే. లేదా ఆ 50% ఎత్తేసి పార్లమెంట్‌లో చట్టం తేవాలి. హ్మ్. అది అయ్యే పని కాదు. పార్లమెంట్‌లో చట్టం అయ్యే పని కాదు. హ్మ్. ఎందుకు ఒక తెలంగాణ కోసం లేదు. హ్మ్. దేశమంతా కులగణన కావాలి. అప్పుడు కానే అయితది. అది 2, 3 ఏళ్ళు పట్టొచ్చు. హ్మ్. ఓ 10 ఏళ్ళు గూడా చేయొచ్చు. పట్టొచ్చు. 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు. చెప్పలేం. హ్మ్.
నీకు ఇప్పుడైతే కోర్టుకు పోతే ఇంప్లీడ్ అయితే నీ చేతిలో పనే కదా. హ్మ్. బీసీ సంఘాలు పోయి ఇంప్లీడ్ కావచ్చు కదా. హ్మ్. మరి ఎందుకు అయితలేవు? ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు కదా. హ్మ్. ఒకవేళ సుప్రీం కోర్ట్‌లో వాదించాలంటే హ్మ్. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఓ 10, 20 లక్షలో, 50 లక్షలో, కోటో, 2 కోట్లు, 10 కోట్లు అనుకూలంగా మంచి అడ్వకేట్‌లను పెట్టించి హ్మ్. 11 మంది జడ్జిలు అనుకూలంగా వచ్చేటట్టు చేసుకుంటే అయిపోతది కదా. హ్మ్. సింపుల్‌గా అయ్యే సమస్య ఇది. దాన్ని తీసుకుపోయి జటిలం చేసి హ్మ్. పార్లమెంట్ మాత్రమే చేయాలి. దాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలంటే అయ్యే పని కాదు. హ్మ్. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు హాయిగా ఇప్పుడు హ్మ్. ఉండొచ్చు కాక. హ్మ్. మరి ఇవాళ మా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. హ్మ్. ఆ! మరి మా వాటా మాకు రావాలి. మరి మేమెందుకు ఆగాలి? మాకు హ్మ్. ఆల్రెడీ ఫిక్స్ అయిన అవునా? హ్మ్. మరి మీరు ఇప్పటిదాకా మొన్నటిదాకా ఒక్క మాట మాట్లాడలే మీరు 30 ఏళ్ల సర్వీస్ చేశాను గవర్నమెంట్‌ల. ఒక్క మాట బీసీలో మాట్లాడలే. నువ్వు ఉద్యోగం అంతా మానేసి మీకు హ్మ్. పదవులు రాకపోయేసరికి హ్మ్. మీరు ఇలా కొట్లాడుతాండ్రు ఒక్కొక్కరు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు, హ్మ్. రిటైర్డ్ ఐఏఎస్ అవును. ఆఫీసర్లు, ఇంకా కొంతమంది. హ్మ్. ఇవాళ నేను ఒక మాదిగనండి. హ్మ్. నాకు 12 ఏళ్ల సర్వీస్ వదులుకొని రాజీనామా చేసి 3,00,000 ఉద్యోగం. హ్మ్. నాకు మీలాగా చేయాలంటే నాకు వైస్ ఛాన్సలర్ అయితా, హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయితా, ఇంకేదో అయితే ఇంకేదో అయితా. హ్మ్. హ్మ్. అవునా? అవును. మనం అవన్నీ ఎందుకు వదులుకొని వచ్చినామండి? ఆ! హ్మ్. మీరసలు వదులుకోరు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు సలహాలిస్తారు. హ్మ్. ఏమి 9థ్ షెడ్యూల్ అని. అవును. అది తప్పు అంటున్నా. హ్మ్. ఛాలెంజ్ చేసి విసురుతున్నా. హ్మ్. ఐఏఎస్ రిటైర్డ్ గాని, హ్మ్. జడ్జికి గాని హ్మ్. నేనంటున్నా. హ్మ్. బీసీ సంఘ ఖచ్చితంగా నాయకులకి. ఎవరికైనా ఆ! బీసీ నాయకులకు గాని, నో 9థ్ షెడ్యూల్. హ్మ్. ఇప్పుడు మీరది అనవసరంగా బీసీ సమాజాన్ని పక్కదారి పట్టేయకండి. ఖచ్చితంగా ఇవాళ మనం 9 మంది జడ్జిలను కాస్త 11 మంది జడ్జిలు హ్మ్. తోని తొందరగా అయితది. అది హ్మ్. కూడా ఒక 3 నెలల్లో, 6 నెలల్లో అయిపోతది. దానివల్ల మొత్తానికి దేశమంతా వర్తిస్తది. హ్మ్. 50% సీలింగ్ ఎత్తేస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు వాళ్ళ బీసీలకు అనుకూలంగా చట్టం చేసుకుంటాయి. ఓకే. అది ఈజీ ప్రాసెస్. హ్మ్. దాన్ని జటిలమైన ప్రాసెస్ కావాలా? మీకు ఈజీ ప్రాసెస్ కావాలా? హ్మ్. సో, జటిలమైన కార్యక్రమాన్ని తీసుకొని హ్మ్. అది కాకుండా చేసి ఉద్యమం పేరు మీద పోతే హ్మ్. ఎంతకాలం పోతారండి? లాస్ట్‌కు తెలంగాణ ఉద్యమం కూడా అది కూడా ఏ ఏమంటారు దాన్ని ఆహ్, బార్గెనింగ్‌తోనే వచ్చేసింది. హ్మ్. అవునా? అవును. పార్టీ ఎవరితో కాంగ్రెస్‌తోని చర్చతోని. బార్గెనింగ్ చేసుకున్నాం. డైలాగ్‌తోని. ఆ! డైలాగ్‌తో వచ్చింది. అవును. అవునా? హ్మ్. అట్లనే మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళు పోరాటం చేసి పార్లమెంట్ చట్టం కాడ రాలే. హ్మ్. చివరికి ఆయన బీజేపీతో బార్గెనింగ్ చేసుకున్నాడు. హ్మ్. అట్లనే వచ్చింది. మీరు కూడా బార్గెనింగ్ చేయండి. హ్మ్. మీరు కాంగ్రెస్ ఎట్లాగో మీకు డైలాగ్ అండ్ అనుకూలంగానే ఉంది. డిస్కషన్ చేస్తే అయిపోతుంది. బీజేపీతో బార్గెనింగ్ చేసుకోండి. హ్మ్. అయిపోతది. సింపుల్‌గా అయ్యే పనిని ఇంతగా జటిలం చేసి హ్మ్. ఇవాళ మీరు రేపు పార్టీ పరంగా వాళ్ళు ఇస్తారండి. హ్మ్. నువ్వు వద్దంటావా? హ్మ్. వద్దంటావా చెప్పు? బీసీ నాయకుడిని వద్దంటావా? హ్మ్. నేను ఒక ఆర్‌పీఐ పార్టీగా ఉన్నా. నేను వద్దంటానా? హ్మ్. వద్దంటే కరెక్టా? బీసీలకు లాభం జరుగుతుందంటే వద్దు వద్దు ఇయ్యొద్దంటానా? హ్మ్. హ్మ్. ఆ! అంటే బీసీ సంఘ నాయకులంటారు పార్టీ పరంగా ఎట్లా ఇస్తావు? పార్టీ పరంగా వద్దు. చట్టం చేస్తా అన్నావుగా చట్టమే చేయండి. అవునబ్బా! పార్టీ పరంగా చట్టం మేము చేస్తానన్నాడు. కోర్టు సమర్థించమంటున్నారు. అడ్డుకున్నది. అవును. నువ్వు మరి నిందించు కోర్టును. హ్మ్. అవును భయ్ కోర్టు అడ్డుకున్నది. హ్మ్. కోర్టుని నిందించు నువ్వు. హ్మ్. కోర్టుని అడుగు. హ్మ్. కోర్టు మీద దుమ్మెత్తిపోయి. హ్మ్. మరి ఎందుకు చేస్తలేవు నువ్వు ఆ పని? హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటున్నావు? హ్మ్. కాంగ్రెస్ పార్టీ చేయాల్సినవి చేసింది. హ్మ్. తప్పు జ ఆయన ఆయన కూడా ఆయన దగ్గర కొన్ని తప్పులు జరిగినాయి. హ్మ్. దాంట్లో జరగలేదు అంటలేను. హ్మ్. జరిగినాయి. కానీ ఆయన ప్రయత్నాలైతే కొన్ని చేసిండా లేదా? హ్మ్. కోర్టు దాకా పోయిండా లేదా? హ్మ్. ఆ కోర్టులు అడ్డుకున్నాయా లేదా? హ్మ్. సో, అదే కోర్టుల ద్వారా ఇవాళ 11 మంది జడ్జిల చేత తీర్పు చెప్పియగలిగితే సింపుల్‌గా సమస్య పరిష్కారం అయితది. హ్మ్. మనం ఓన్లీ కాంగ్రెస్ మీద నెట్టేత్తే, బీజేపీ మీద నెట్టెత్తనో, బీఆర్ఎస్ మీద నెట్టెత్తనో కాదు. హ్మ్. బీసీ ద్రోహ పార్టీలు బీజేపీ. అరే! బీఆర్ఎస్ కూడా ద్రోహి పార్టీ. హ్మ్. బీఆర్ఎస్ ఏమన్నా మంచి పార్టా ఏంది? హ్మ్. 23% తగ్గించిందండి. అవును. మరి అదే 2019లా మరింత ద్రోహం చేసిన పార్టీ కాదా? హ్మ్. మరి అట్లాంటప్పుడు నువ్వు బీఆర్ఎస్‌ను అనుకూలంగా మాట్లాడే అంటే దాన్ని సైలెంట్‌గా ఉంటూ హ్మ్. బీజేపీ, కాంగ్రెస్ దొంగ పార్టీ అని ఒక జేఏసీ నాయకుడు అంటాడు. అవును. లేదు మొత్తం కాంగ్రెసే ద్రోహి అని ఒక జేఏసీ నాయకుడు అంటాడు. ఇంకో జేఏసీ నాయకుడు ఏమంటాడు? లేదు లేదు బీఆర్ఎస్ ద్రోహి అని కూడా అంటాడు. హ్మ్. అంటే మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటూ ఇంకో పార్టీని తిడతారు. మేము 3 పార్టీలను తిడతాం. హ్మ్. కానీ ప్రజలకు అనుకూలంగా ఉంటాం. హ్మ్. మార్పే పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంటది. బహుజనులకు అనుకూలంగా ఉంటది. హ్మ్. నేను 3 పార్టీలు బీసీ ద్రోహ పార్టీలు అంటున్నా. బీజేపీ, హ్మ్. కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఆ! కానీ వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తా అంటే దాన్ని సపోర్ట్ చేస్తా అంటున్నా. హ్మ్. ఎందుకో 50% ఎట్లాగో ఇస్తారు అవును. అధికారికంగా. హ్మ్. అనధికారికంగా పార్టీ పరంగా ఇస్తారు. హ్మ్. పోయేదేముంది మీకొచ్చే నష్టమేంది? హ్మ్. ఆ! ఏం నష్టం లేదు గదా! ఇవ్వమనండి లెట్ దెమ్ గివ్. హ్మ్. లేకపోతే ఆయన ఆగుతాయా? నువ్వు ఆపమనంగా ఆగుతాయా ఏంది ఇవి? హ్మ్. ఆ! మళ్ళా 5 ఏళ్ల దాకా ఎన్నికలయిపోయి రిజల్ట్ వచ్చింది. 5 ఏళ్ల దాకా ఎవరేం చేయలేరు. హ్మ్. మరి దాని బదులు పార్టీ అధికారికంగా 50% తీసుకొని అనధికారికంగా మిగతా 19% నీకు నష్టం జరుగుతుంది కాబట్టి, హ్మ్. ఆ 19% అనధికారికంగా హ్మ్. నువ్వు ఓపెన్ కేటగిరీలో ఇవ్వమని చెప్పు. సో, ఇచ్చినాక మన ఊర్లలో బీసీల సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ బీసీ నాయకులను బలపరిచి, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా 5, 5 సంవత్సరాలు బీసీలే ఉంటారు కదా సార్. 100% అంటున్నా. నేను అవును. అదే అంటున్నా. హ్మ్.
మీరు ఇప్పుడు ఎట్లాగో నవీన్ యాదవ్ బీసీ ఓ. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మీరు గెలిపించారు. ఆ. ఇప్పుడు ఎట్లనే ప్రతి ఊర్లో గెలిపియండి. హ్మ్. బీసీ సంఘ నాయకులందరూ. హ్మ్. అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. ఇయ్యకపోతే బీజేపీ గెలిపియండి. హ్మ్. లేకపోతే ఎవరు ఎవరు బీసీకి ఇస్తే వాళ్ళని ఎవరు గెలిపియండి. బీసీకి ఇస్తే వాళ్ళని గెలిపిర్రి. హ్మ్. అంతేగాని బీసీ ఇయ్యకపోతే ఓడగొట్టండి. హ్మ్. ఆ పని చేయండి అంటున్నా. లేదా మీరే సొంత పార్టీ. ఈ హ్మ్. పార్టీతో పని లేదు. అవును. మీ కుల సంఘం మీ జాగ్ నుండే పోటీలో పెట్టండి. హ్మ్. ఎవరి మీద పెడతారు? అదే రెడ్ల మీద పెట్టండి. ఆ? హ్మ్. వాళ్ళని ఓడగొట్టండి, మీరు గెలవండి. హ్మ్. అంతేగాని ఇప్పుడు కాని పనిని ముంగడ పెట్టుకొని జియో వచ్చేదాకా ఎన్నికలు ఆపాలంటే కాలయాపన చేయడం. అది అయ్యే పని కాదు. ఆ! కాబట్టి ఇట్లాంటి మేము అన్‌ప్రాక్టికల్ విషయాలు, హ్మ్. ప్రజలకు మేలు చేయని విషయాలలో మేము సమర్థించాము ఆర్‌పీఐ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ. ఆ పార్టీ ఇవాళ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేస్తాము. రాజ్యాంగ విలువల్ని, ప్రాసెస్‌ని సపోర్ట్ చేస్తాం. కాబట్టి ప్రజలకు మేలు జరిగేది ఏది మేలు జరుగుతాయో ఆ రకంగా మేము ముందుకెళ్తాం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.